హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయోటెక్. ఆంథ్రోపిక్ ఏఐ కంపెనీ ఇది యుఎస్ బేస్డ్ కంపెనీ అనమాట. ఈ కంపెనీ వాళ్ళు ఒక స్టేట్మెంట్ వదిలేరనమాట. వాళ్ళు రిలీజ్ చేసే ప్లగిన్స్ అంటే అప్గ్రేడేషన్ అనమాట. అప్గ్రేడేషన్ సాఫ్ట్వేర్కి ఏఐ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో డెవలప్ చేస్తారో దానికి కొన్ని ప్లగిన్స్ అనేది రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ చేయడం వల్ల చాలా జాబ్స్ అనేది వెళ్ళిపోతాయి. వర్క్ మొత్తం ఆటోమేటిక్ అయిపోతుంది. ఇక టెక్ కంపెనీ అనేది చనిపోతుంది అన్నట్టు స్టేట్మెంట్స్ రిలీజ్ చేశారు. ఈ స్టేట్మెంట్స్ వల్లనే మీరు లాస్ట్ 1 వీక్ చూడండి, స్టాక్ మార్కెట్లో ఉన్న టాప్ ఐటీ కంపెనీస్ టీసీఎస్ కానీ, విప్రో కానీ, ఇన్ఫోసిస్ కానీ, టెక్ మహీంద్రా కానీ, ఇవి అన్ని కంపెనీస్ అనేది కింద పడుతూ ఉన్నాయి. అంటే దగ్గర 30 to 40% ఇప్పటి వరకు కరెక్షన్ ఉన్నది. సో ఈ ఆంథ్రోపిక్ ఏఐ అంటే ఆంథ్రోపిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఈ ప్లగిన్స్ రిలీజ్ చేయడం వల్ల ఇన్ని మంది జాబ్స్ అనేది పోదా అనేది చాలామంది బిజినెస్ అనలిస్టులు ఏం చెప్తున్నారంటే, శ్రీధర్ వెంబు జోహో కంపెనీ ఉంది కదా, సో ఇతను కూడా దీని మీద కామెంట్ చేశారనమాట. మీరు ఈ ఒక్క కంపెనీ గురించి ఒక్క స్కిల్ మీద డిపెండ్ కాకండి, వేరే స్కిల్స్ కూడా నేర్చుకోండి. సో నేర్చుకోవడం వల్ల మీరు సర్వైవ్ అవుతారు. ఒకటే స్కిల్లో, అది కూడా టెక్ ఇండస్ట్రీలో ఉన్నట్టయితే మీరు ఇక ఇంటికి వెళ్ళిపోవాల్సిందే అన్నట్టు వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. వాళ్ళ స్టేట్మెంట్స్ బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే, మీరు ఏదైతే మీ ప్రైమరీ స్కిల్తో జాబ్ తెచ్చుకున్నారో ఆ స్కిల్ కాకుండా ఇంకా వేరే స్కిల్స్ కూడా నేర్చుకోండి. నేర్చుకోవడం వల్ల మీరు డిమాండ్లో ఉంటారు. అలాగే మార్కెట్కి తగ్గట్టు మీరు ఎక్స్పెక్టేషన్ ఇస్తే ఆ కంపెనీ ఏదైతే కంపెనీ ఉందో అప్గ్రేడేషన్ అవుతాయి కదా ఏఐకి. సో దానివల్ల మీరు జాబ్ అనేది పోకుండా ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు మీకు ఏఐ ఎంతవరకు డిస్టర్బ్ చేస్తుంది నన్ను అడిగినట్లయితే, సో టెక్ ఇండస్ట్రీలో అయితే డిస్టర్బ్ చేస్తుంది. కొంచెం వర్క్ అనేది ఆటోమేటిక్ ప్రాసెస్ అవుతుంది. అంటే కొంచెము ఇప్పుడు ఏంటిదంటే, సపోజ్ ఒక వర్క్ ఉంది, ఆ వర్క్ ఒక 2-3 చేయాల్సి ఉంటే దానికి ఈ ఆంథ్రోపిక్ ఏఐ వచ్చినాక తర్వాత ఒక్కరో ఇద్దరో చేస్తారు అంతే. అంటే అక్కడ ఇద్దరు జాబ్ అనేది పోతుంది అన్నమాట. సో ఆ విధంగా ఉంటుంది అంతే. ఆ అప్గ్రేడేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. కానీ మొత్తం అందరి జాబ్స్ అయితే పోవు. ఎవరైతే స్కిల్స్ కొన్ని అప్గ్రేడ్ చేసుకోరో సో వాళ్ళ జాబ్స్ అనేది పోయే అవకాశం ఉన్నది. సో వీళ్ళు వేరే స్కిల్స్ కూడా నేర్చుకొని ఉంటే వాళ్ళకి జాబ్ అనేది పోకుండా ఉంటుంది. ఇంకోటి, ఈ ఏఐ ఎంతవరకు జాబ్స్ కట్టేస్తుంది. సో టెక్ ఇండస్ట్రీలో దీని వరకు ఇంపాక్ట్ అనేది చాలా ఉంటుంది. వేరే ఇండస్ట్రీలో అయితే దీని ఇంపాక్ట్ కొంచెమే ఉంటుంది, మైనట్ ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇప్పుడు మీరు చూసుకుంటే రియల్ ఎస్టేట్లో అక్కడ ఏఐ అనేది పనికొస్తుందా? పనికొస్తుంది. ఎక్కువరికి ఆ డాటా అనేది ఏదైతే మనము కస్టమర్స్ డాటా, బయర్స్ డాటా, వెండర్స్ డాటా ఉంటుందో ఆ డాటా మెయింటైన్ చేయడానికి ఉంటుంది. కానీ మీరు అక్కడ సైట్కి వెళ్ళి ఈ అవుట్ వర్క్ ఉంటుంది కదా, ఎక్స్టర్నల్ వర్క్, అదంతా ఏ చేస్తుందా? చేయదు. సో ఇలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి సెక్టర్స్. ఆ సెక్టర్స్లో మీరు ఒకవేళ షిఫ్ట్ అవ్వాలనుకుంటే అయిపోండి. న్యూస్ బయటకు వచ్చాక ఎంతవరకు ఇంపాక్ట్ అవుతుందో దాన్ని బట్టి మీరు అనేది షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇంకా హాస్పిటల్ సెక్టర్ అనుకోండి, హాస్పిటల్ సెక్టర్లో ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఏఐ అనేది సర్జరీ చేస్తుందా? చేయలే కదా, జస్ట్ అది గైడెన్స్ ఇస్తుంది. కానీ అక్కడ చేయాల్సింది ఏంటి? మనిషే. సో ఇట్లా కొన్ని సెక్టర్స్ ఉంటాయి అనమాట. మెటల్ ఇండస్ట్రీ అనేది, కాపర్ ఇండస్ట్రీ అని, గోల్డ్ ఇండస్ట్రీ అని. ఇప్పుడు గోల్డ్ ఉంది, గోల్డ్ జ్యువెలరీ పర్సన్ చేస్తూ ఉంటారు గోల్డ్. సో అది ఏఐ చేస్తుందా? చేయది. సో ఇలాంటి కొన్ని సెక్టర్స్ ఉంటాయి. ఆ సెక్టర్స్లో అనేది ఏఐ డిస్ట్రప్షన్ ఉండదు. ఓన్లీ డిస్ట్రప్షన్ అనేది టెక్ ఇండస్ట్రీలో ఉంటుంది. మిగతా ఇండస్ట్రీలో కొంచెం ఉంటుంది. అది నార్మల్. అంటే దానివల్ల జాబ్స్ ఏం పోతే ఒక్కరు జాబ్ పోతాయి కావచ్చు. కానీ ఇక మీరు ఫిలిం ఇండస్ట్రీలో చూస్తే, ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఏఐ ఇంపాక్ట్ ఉంది. కానీ ఎంతవరకు? స్క్రిప్టింగ్ వరకు. సో గ్రాఫిక్స్ బట్టి ఈ కొన్ని టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ యూజ్ చేయడం వల్ల కొంచెం అనేది ఇంపాక్ట్ ఉంటుంది. కానీ మొత్తానికైతే ఇంపాక్ట్ ఉంది. కానీ బిజినెస్ అనలిస్టులు ఏం చెప్తున్నారంటే, మీరు ఒక్క స్కిల్తోనైతే ఉండకండి, ఇంకా కొన్ని స్కిల్స్ అయితే నేర్చుకోండి. ట్రెండింగ్లో ఉన్న స్కిల్స్ అని నేర్చుకుంటే
మీ జాబ్ పోదు, సెక్యూర్గా ఉంటుందని చెప్తున్నారు. సో ఈ ఆంథ్రోపిక్ ఆర్టిఫిషియల్ కంపెనీ కొన్ని ప్లగ్గిన్స్ రిలీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. దానివల్లనే మనకి టెక్ ఇండస్ట్రీలో అనేది జాబ్ కట్స్ ఫియర్ అనేది స్టాక్ ప్రైస్ పరంగా మనకి డౌన్ఫాల్ అవుతుంది. సో ఇది మంచి ఆపర్చునిటీ మనకి స్టాక్ మార్కెట్ పరంగా చూడాలంటే మంచి ఆపర్చునిటీ. మనము యాడ్ ఆన్ చేసుకోవచ్చు, అంటే మన ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేయొచ్చా లేదా అనేది. అది ఈ ఏఐ ఆంథ్రోపిక్ ఏఐ ఎక్కువ వరకు దాని ఇంపాక్ట్ ఉంటుందని మనకి పూర్తిగా తెలియనంత వరకు మన ఇన్వెస్ట్మెంట్ అనేది అక్కడ ఏదైతే టెక్ ఇండస్ట్రీలో ఉన్నదో ఆ ఇన్వెస్ట్మెంట్ నుంచి ప్రాఫిట్ అనేది బుక్ చేసుకొని వేరే సెక్టర్స్లో పెట్టుకోవడం అనేది, అలొకేషన్ చేయడం అనేది చాలా అంటే చాలా బెటర్. ఇంకోటి మ్యూచువల్ ఫండ్స్లో టెక్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి కదా, ఐటీ మ్యూచువల్ ఫండ్స్. సో అవి కూడా అక్కడ కూడా మీరు ఏం చేస్తుంటే ఉన్న మనీ మొత్తం మీరు స్టిప్ అనేది కంటిన్యూ చేస్తే ఆ స్టిప్ అనేది ఆఫ్ చేసేసి అక్కడ ఉన్న ఫండ్ మొత్తం వేరే సెక్టర్స్కి మూవ్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. సో ఈ ఆంథ్రోపిక్ ఏఐ ఎక్కువ వరకు డిస్టర్బ్ చేస్తారు అనేది క్లారిటీ లేదు, కానీ డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది అనేది చాలా మార్కెట్ అనలిస్ట్ చెప్తున్నారు. సో మీరేమనుకుంటారు, ఈ ఏఐ అనేది డిస్టర్బ్ చేస్తారా చేయదా? ఒకవేళ చేస్తే ఎలా చేస్తారని కింద కామెంట్లో చెప్పండి, ఓకేనా. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.